నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। జిల్లా కేంద్రమైన బాపట్లలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు। మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ డిఆర్ఓ గంగాధర్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ। చీరాలలో అట్టహాసంగా ప్రారంభమైన 36వ అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించిన బ్యాడ్మింటన్ జాతీయ మాజీ కోచ్ పున్నయ్య చౌదరి, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య। కారంచేడు గ్రామంలో దారుణ ఘటన, దివ్యాంగురాలిపై దంపతుల పాశవిక దాడి। చీరాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాల్ని పరామర్శించిన రాష్ట్ర రజక వృత్తి సంఘం నేతలు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని ఈటీసీ హాల్లో శనివారం జిల్లా స్థాయి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ డిఆర్ఓ గంగాధర్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ హాజరయ్యారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని ఈటీసీ హాల్లో శనివారం జిల్లా స్థాయి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ డిఆర్ఓ గంగాధర్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ హాజరయ్యారు। కార్యక్రమానికి ముందుగా వక్తలు ఆదివాసీ మహనీయుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। అనంతరం వక్తలు మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల పరిరక్షణకు, జీవన ప్రమాణాల వృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు। జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని గిరిజన నాయకులు కూడా వచ్చి చేయాల్సిందిగా కోరుతున్నాను। చీరాలలో 36వ అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ ఎంపికలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి। చీరాల వేదికగా జరిగిన ఈ పోటీలను భారత బ్యాడ్మింటన్ మాజీ కోచ్ పున్నయ్య చౌదరి కలిసి ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ప్రారంభించారు। చీరాలలో 36వ అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ ఎంపికలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి। చీరాల వేదికగా జరిగిన ఈ పోటీలను భారత బ్యాడ్మింటన్ మాజీ కోచ్ పున్నయ్య చౌదరి కలిసి ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ప్రారంభించారు। 3 రోజుల పాటు జరిగే ఈ పోటీలో 18 జిల్లాల నుంచి 1500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు। జిల్లాలోనే తొలిసారిగా చీరాలలో ఈ అథ్లెటిక్స్ క్రీడలు నిర్వహించడంతో క్రీడాభివృద్ధిలో చీరాల ప్రాంతం మరింత బలపడే అవకాశం ఉందని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు। చీరాల వేదికగా 3 రోజుల పాటు జరిగే ఎంపికల ద్వారా అనేక మంది క్రీడాకారులుగా తయారవడంతో క్రీడాస్థలిగా చరిత్రలో ఈ ప్రాంతం నిలిచిపోతుందన్నారు। చీరాల అనేటువంటి దాంట్లో ఒక పర్యాటక రంగాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో నేను ఉన్నాను కనుక అది నాకు ఉపయోగపడుతుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఈ ఊరికి మనం ఏదైతే ఎలక్షన్ కంటే ముందు మనం ఈ ఊళ్ళో ఎప్పుడైతే మనం వచ్చామో అక్కడి నుంచి కూడా చాలా విషయాల మీద దృష్టి పెట్టాం। ఈ స్పోర్ట్స్ ప్రత్యేకంగా మా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండటం వల్లనే ఇవన్నీ కూడా ఈ పిల్లలే ఎక్కువగా మా ఇద్దరు అబ్బాయిలు దీని మీద మంచి దృష్టి పెట్టి మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు నాకు। సో ఆ రకంగా ముందుకు వెళ్తున్నాం। ఖచ్చితంగా మన ప్రాంతం నుంచి జరగబోయే ఈ అథ్లెటిక్స్ నుంచి కూడా రేపు చీరాలకు కూడా మంచి గుర్తింపు వస్తుందని ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను। అలాగే 23 జిల్లాల నుంచి ఆశపడి వచ్చినటువంటి ప్రతి పిల్లవాడికి, ప్రతి అమ్మాయికి కూడా మంచి జరగాలని, అందరూ హ్యాపీగా చీరాల నుంచి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని, మంచి ఏర్పాట్లు మన వెంకటరెడ్డి గారు లాంటి మన వాళ్ళందరూ కూడా మంచి ఏర్పాట్లు చేశామని చెప్పి చెబుతున్నారు। ఎటువంటి లోపం లేకుండా చీరాల నుంచి వాళ్ళందరికీ ఏ ఇబ్బంది కలగకుండా పంపించడం కోసం ఓ పక్క పోలీసులు, మరో పక్క ఈ యొక్క వాలంటీర్స్, అలాగే పత్రికా విలేకరులు కానీ అందరం కూడా కష్టపడితే చిన్న పేరు చెడ్డ పేరు కూడా రాకుండా చీరాలకు ఒక మంచి పేరు, చీరాల మేము వెళ్ళాం, మమ్మల్ని చాలా గౌరవించారు, ఆదరించారు అన్నటువంటి మంచి పేరు రావాలని ఈ సందర్భంగా అందరూ కోరుకుంటూ మీ ముందు నేను సెలవు తీసుకుంటాను। పర్చూరు నియోజకవర్గం కారంచేడు గ్రామంలో అమానుష ఘటన నెలకొంది। పుట్టుకతో మూగా చెవుడుతో బాధపడుతున్న దివ్యాంగురాలిపై అదే ప్రాంతానికి చెందిన దంపతులు అత్యంత పాశవికంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు। దంపతుల దాడిలో తీవ్ర గాయాల పాలైన బాధిత బాలిక ప్రస్తుతం చీరాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది। పుట్టుకతో మూగా చెవుడుతో బాధపడుతున్న దివ్యాంగురాలిపై అత్యంత పాశవికంగా దాడి చేసి గాయపరిచిన ఘటన పర్చూరు నియోజకవర్గం కారంచేడు గ్రామంలో వెలుగు చూసింది। బాధితుల వివరాల మేరకు గ్రామంలోని రజక కుటుంబానికి చెందిన పొదిలి దేవిక పుట్టుకతో మూగా చెవుడుతో బాధపడుతున్న దివ్యాంగురాలు తన ఇంటి వద్ద ముగ్గు వేసుకుంటూ అభాగ్యురాలిపై ఇంటి ఎదుటే నివాసం ఉండే అగ్రకులానికి చెందిన యార్లగడ్డ శ్రీకృష్ణ సుజాత దంపతులు
ముగ్గు వేసుకుంటున్న బాలికపై అకారణంగా దాడికి తెగబడినట్లు చెప్తున్నారు. అపస్మారక స్థితిలోకి చేరిన బాధిత బాలికను చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను శనివారం రజక వృత్తి సంఘం జిల్లా నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా రజక వృత్తి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండయ్య, జిల్లా అధ్యక్షులు జనార్దన్ మాట్లాడుతూ అభం శుభం తెలియని బాలికపై ఈ తరహా దాడికి పాల్పడటం దారుణమన్నారు. అగ్రకులాల అహంకారానికి ఈ దాడి నిదర్శనమన్నారు. గతంలో కారంచేడు మారణ కాండకు కారణమైన ఇదే గ్రామంలో నేడు అదే తరహా ఘటనలు చోటు చేసుకోవటం నాటి అమానుషమైన ఘటనలు తిరిగి పురుడు పోసుకుంటున్నాయేమో అని సందేహం కలుగుతుందన్నారు. ఇప్పటికైనా ఈ ఘటనపై కారంచేడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం వెనుక ఆంతర్యం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా పోలీసులు దాడికి పాల్పడిన దుండగులపై చర్యలు తీసుకోకుంటే బాధితుల పక్షాన జిల్లా ఎస్పీని కలుస్తామన్నారు. ఇదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలను ఐక్యం చేసుకుని ఉద్యమిస్తామన్నారు. కారంచేడి గ్రామంలో ఒక రజక బాలికపై అగ్రవర్ణ దురహంకారంతో దాడి చేయటం అమానుషం. దాడి చేయటమే కాకుండా మరలా ఆ కుటుంబంపై, రజక కుటుంబంపై కౌంటర్ కేసులు పెట్టడానికి పూనుకుంటున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. తక్షణమే పోలీసులు స్పందించాలి. ఆ అమ్మాయి హాస్పిటల్లో చాలా దీనమైన స్థితిలో ఉంది. మేము పరిశీలించాము. కాబట్టి ఖచ్చితంగా అమ్మాయి మీద దాడి చేసిన భార్య భర్తలను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపాలని మేము రజక వృద్ధాల సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాము. వారి విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా మేము పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. అలాగే రజకుల తరపున ధర్నాకు దిగుతామని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కారంచేడు గ్రామంలో రజక కులానికి చెందిన బాలికను ఎర్రగడ్డ శ్రీకృష్ణ అనే అతను ముగ్గేసుకుంటున్న అమ్మాయిని అకారణంగా కులం పెట్టి దూషించి కొట్టి ఎక్కడ పడితే అక్కడ పట్టుకుని నెట్టి కింద పొర్లించి అవమానకరంగా వ్యవహరించినటువంటి శ్రీకృష్ణని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ అమ్మాయి మోగా చెవుడు 24 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కూడా సక్రమంగా అన్ని విషయాలని అర్థం చేసుకునే వయసులో ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా కులం పేరుతో తిట్టి అవమానించి కొట్టిన ఈ కిరాతకుని అరెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదే విధంగా ముందుగా ఆ అమ్మాయి అమ్మమని నాయనమ్మని ఇతరులను కూడా కర్రతో కొట్టి కర్ర విరిగిపోయిన తర్వాత రాడ్డు తీసుకొచ్చి రాడ్డుతో కొట్టగా ఆ అమ్మాయి తల పగిలి దాదాపు 12 కుట్లు పడ్డాయి. ఈ అత్యంత దారుణమైన విషయం. ఎందుకంటే తన భావాలు ఏంటి ఆ అమ్మాయి నోటితో చెప్పలేదు. ఇప్పుడు మాతో సైగలు చేసి అతను ఎట్లా పట్టుకున్నాడు, ఎట్లా అమ్మాయిని జుట్టు పట్టుకుని ఈడ్చాడు, ఎట్లా జబ్బలు పట్టుకొని నెట్టాడు, రకరకాల చోట్ల ఏ రకంగా పట్టుకున్నాడు అనేది ఆ అమ్మాయి చెప్తా ఉంటే అత్యంత విదారకంగా ఉంది. అందువల్ల శాడిస్ట్ గా వ్యవహరించినటువంటి శ్రీకృష్ణుని అరెస్ట్ చేయాలి. గతంలో ఇతనికి నేర చరిత్ర ఉండి రిమాండ్ కూడా చేసి ఉన్నాడు. అందువల్ల అతనిని సహకరించిన ఆయన భార్య సుజాతని ఇద్దరిని అరెస్ట్ చేయాలి. అదే విధంగా రజకులని కులం పేరుతో సాకలేని పేరుతో తిట్టడం దుర్మార్గమైన విషయం. దీని మీద గతంలో టీడీపీ గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చింది. సాకలేని పేరుతో మాట్లాడకూడదు, తిట్టకూడదు, దూషించకూడదు, సంపాదించకూడదు. కానీ ఇతను అత్యంత దుర్మార్గంగా తిట్టాడు, కులాన్ని తిట్టాడు, కులం పేరుతో మనుషులు తిట్టాడు. అందువల్ల శ్రీకృష్ణని అరెస్ట్ చేయాలి, తక్షణం అరెస్ట్ చేయాలి. మనకి కారంచేడు మారణ హోమాన్ని 85లో చూసాం. అందువల్ల ఇలాంటి ఘటనలు మరలా ప్రారంభమవుతున్నాయి. ఆ కులంకారంతో ఈ రోజు ఆ పాపని అత్యంత దారుణంగా కుట్టినటువంటి అతనిపై చర్య తీసుకోవాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. లేకపోతే రజక వృత్తిదారుల సంఘం జిల్లా వ్యాప్తంగా రజకుల్ని కదిలించి ఆందోళనకి సిద్ధమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. శ్రీవారిపై ఓ భక్తుడు తన భక్తి భావాలను చాటుకున్నాడు. తిరుమల తిరుపతిలో నిత్యం జరిగే భక్తుల నిత్యాన్నదానానికి 1,00,000 మందికి సరిపడా 10 టన్నుల కూరగాయలను వితరణగా తిరుపతికి తరలించారు. పర్చూరు మండలం నాగులపాలెం నుంచి తిరుమలలో జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యాన్నదానానికి 10 టన్నుల కూరగాయలను ఓ భక్తుడు తరలించారు. విజయవాడకు చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం ఆధ్వర్యంలో నాగులపాలెనికి చెందిన కొత్తపల్లి మిథిల్ చౌదరి సహకారంతో కూరగాయల లారీ పంపుతున్నట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి కమిటీ సభ్యులు యలమంచిలి ఈశ్వరరావు తెలిపారు. 1,00,000 మంది భక్తులకు ఈ కూరగాయలు సరిపోతాయని, శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం భక్తులు ఎవరైనా వితరణ చేయవచ్చని తెలిపారు. విజయవాడ శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 19 లారీల కూరగాయలు సరఫరా చేసినట్లుగా స్పష్టం చేశారు. గ్రామ మహిళలు గోవింద నామస్మరణ మధ్య ప్రత్యేక పూజల అనంతరం నాగులపాలెం నుండి తిరుమలకు కూరగాయల లారీ బయలుదేరింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యాన్న ప్రసాద వితరణకు 19వ లారీ మా భక్త సమాజం తరఫున, అలాగే ఈరోజు నాగులపాలెం గ్రామం నుంచి మిథిల్ చౌదరి యొక్క దాతృంతో వారు ఈరోజు 10 టన్నుల కూరగాయల లారీని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అన్న ప్రసాదాన్ని పంపిస్తున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అలాగే ఇలాంటి దాన కార్యక్రమాలు ఎన్నో చేసే శక్తి భగవంతుడు వారికి ప్రసాదించాలని మా భక్త సమాజం తరఫున శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఈరోజు
వారు ఈ వితరణ చేసిన కూరగాయల లారీతో సుమారు 1,00,000 మంది భోంచేస్తారు. తిరుమల సన్నిధిలో చేసిన దాన ప్రతిఫలం 1,000 రెట్లు వస్తుంది. ఇది పురాణాల్లో ఉంది, పెద్దలు చెప్పేది. ఆ దానం చేసే శక్తి కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లేనిదే చేయలేరు. ఆ భగవంతుడి అనుగ్రహంతోనే వీళ్ళు ఈరోజు కూరగాయల లారీ సమర్పించగలుగుతున్నారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసే శక్తిని భగవంతుడు వాళ్ళు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మా భక్త సమాజం తరఫున వేడుకుంటున్నాం. ఈ కూరగాయల లారీ ఈరోజు సాయంత్రానికి తిరుమల చేరుద్ది. చీరాల మండలం వాడరేవులోని ఐటీసీ గెస్ట్ హౌస్ కు వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేరుకున్నారు. కాగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ను చీరాల ఎమ్మెల్యే కొండయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం శనివారం బాపట్ల జిల్లాలోని వాడరేవుకు విచ్చేశారు. వాడరేవులోని ఐటీసీ గెస్ట్ హౌస్ కు చేరుకున్న ఆయనను చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. చీరాలలోని యూటీఎఫ్ కార్యాలయంలో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ సంస్థ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా న్యాయవాది బండారుపల్లి హేమంత్ కుమార్ పాల్గొన్నారు. పట్టణాల్లోని బాల్కనీల్లో మిద్దెలపై తోటలను పెంచడం అలవాటు చేసుకోవాలని న్యాయవాది బండారుపల్లి హేమంత్ కుమార్ పేర్కొన్నారు. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ సంస్థ ఆధ్వర్యంలో చీరాలలోని యూటీఎఫ్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పట్టణాల్లోని అనేక రూఫ్లు పచ్చని మొక్కలతో కలకలలాడుతున్నాయని అన్నారు. టెర్రస్ ఫార్మింగ్ పేరుతో ఇంటి మీదే అన్ని పంటల సాగు చేస్తున్నారని, ఇంట్లో గార్డెనింగ్ చేయడం వల్ల స్వచ్ఛమైన కూరగాయలు కూడా తక్కువ సమయంలో లభిస్తాయన్నారు. తోట పని అభిరుచి కూడా నెరవేరుతుందని, మన పరిసరాల్లో ప్రాణవాయువు శాతాన్ని పెంచుకునే మంచి అవకాశం అన్నారు. అనంతరం సభ్యులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్విల్ ప్రతినిధి ఐ సుభాషిణి, వేటపాలెం పట్టభద్రుల సంఘం అధ్యక్షులు పత్తి వెంకట సుబ్బారావు, గ్రీన్ కోర్ ప్రతినిధి పవని భాను, చంద్రమూర్తి, యూటీఎఫ్ అధ్యక్షులు భిక్షాలు బాబు, సిటీజీ ప్రతినిధులు ఎం జానమ్మ, క్రిస్టోఫర్, మాధవిలత తదితరులు పాల్గొన్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కేంద్రమైన బాపట్లలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ డిఆర్ఓ గంగాధర్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ. చీరాలలో అట్టహాసంగా ప్రారంభమైన 36వ అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించిన బ్యాడ్మింటన్ జాతీయ మాజీ కోచ్ పుణ్య చౌదరి, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య. కారంచేడు గ్రామంలో దారుణ ఘటన, దివ్యాంగురాలిపై దంపతుల పాశవిక దాడి. చీరాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించిన రాష్ట్ర రజక వృత్తి సంఘం నేతలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.